హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్నేహ క్రియేటివ్ వరల్డ్ ఛానల్. మా ఛానల్ వస్తున్న ప్రతి స్టోరీ మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మీరు చూస్తున్న స్నేహ క్రియేటివ్ వరల్డ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. రాత్రిపూట రోడ్ పక్కన ఒక చెట్టు క్రింద రక్తపు మడుగులో ఒక వ్యక్తి వర్షంలో తడుస్తూ కూర్చొని ఉండాడు. ఆ రోడ్లో కారులో వెళ్తున్న ఒక వ్యక్తి అతన్ని చూసి సాయం చేయడానికి వెళ్తాడు. ఎవరు మీరు, ఏమిటి ఈ రక్తం, రండి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పాడు. అప్పుడు అతడు, సార్ అనుకోని అతిథిలా వచ్చిన వర్షంలో నా రక్తం ఏరై ప్రవహిస్తుంటే కారులో వెళ్తున్న మీరు చూసి సాయం చేయడానికి వచ్చారంటే మీది ఎంత గొప్ప మనసు సార్. సరే హాస్పిటల్కి వెళ్దాం అని అంటాడు. వద్దు సార్ అంటాడు. సరే అసలు ఏం జరిగింది చెప్పండి. నా పేరు సూర్య, నా తమ్ముడు సాత్విక్ సహాయం. మేము ఇద్దరం అనాథలం సార్. హైదరాబాద్లోని ఆదరణ అనే అనాథ ఆశ్రమంలో పెరిగాము. మాకు తల్లి తండ్రి గురువు అన్ని, ఆశ్రమం మేనేజర్ సహకరి మిల్లా. ఏ లోటు లేకుండా మమ్మల్ని పెంచారు. మాలటి బాధ ఎవరు పడకూడదు అని నిర్ణయం తీసుకోనం. నేను సాత్విక్ డాక్టర్ చదివాడు. నేను ట్రైనింగ్ కోసం ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. ఈ విషయానికి సహకారి గారికి సాత్విక్ కి చెప్పాను. ఆ రోజు రాత్రి సాత్విక్ నా దగ్గరకు వచ్చి, అన్న నేను ఇక్కడే ఐ కేర్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నా. నువ్వు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. మనలో ఎవరు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఎలా అయితే హెల్ప్ చేస్తున్నామో అలాగా చేస్తూ ఉండాలి అని చెబుతాడు. సూర్య, రే నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా అలా మాటలాడుతున్నావు అంటాడు. సాత్విక్, లేదు ఎందుకో నాకు చెప్పాలని అనిపించింది రా అన్న. సూర్య, సరే పదా వెళ్ళి పడుకుందాం పదా అని చెప్పి ఇద్దరూ వెళ్ళి పడుకున్నారు. మరుసటి రోజు ట్రైనింగ్ కోసం ఢిల్లీ వెళ్తాడు. అలా 6 నెలలు గడుస్తాయి. సూర్య ప్రతిరోజు సాత్విక్, సహకరి మిల్లా వీరి ఇద్దరితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు సూర్యకి గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి, సాత్విక్ సహాయం ని ఈ రోజు రాత్రికి చంపుతున్నారు, జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అంటే వెంటనే సూర్య భయంగా సాత్విక్ కి కాల్ చేస్తాడు. 4 రింగ్స్ తరువాత కాల్ లిఫ్ట్ చేస్తాడు సాత్విక్. అంతే కొంచెం కోల్ అవుతాడు. జరిగిన విషయానికి సాత్విక్ కి చెబుతాడు. అప్పుడు సాత్విక్, రే అది ఏం లేదు రా పట్టించుకోకు అని చెబుతాడు. సాత్విక్ సరే అని చాలా సమయం ఎదురు మాట్లాడిన తరువాత సాత్విక్, సూర్య జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తాను. సూర్య రాత్రి మొత్తం నిద్రపోదు. అంటే తెల్లవారగానే హెచ్వైడి వేళతనికి రెడీ అవుతాడు. ఇంతలో సహకరి మిల్లా నుంచి కాల్ వచ్చింది. సాత్విక్ చనిపోయాడు. వెంటనే హెచ్వైడి రమ్మని చెబుతాను. 1 నిమిషం సూర్యకి ఏం అర్థం కాదు. వెంటే బయలుదేరి హెచ్వైడి వెళ్తాడు. సూర్యకి వర్ణించలేని దుఃఖం. అలా ఆ బాధలోనే జరగాల్సిన కార్యక్రమాలు జరిపించాడు. కోతసేపు తరువాత ఒక చెట్టు క్రింద కూర్చొని సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. సడన్ గా రాత్రి వచ్చిన ఫోన్ కాల్ గుర్తు వస్తుంది. వెంటనే ఫోన్ చూస్తాడు. నెంబర్ ఉండదు. అసలు కాల్ చేసింది ఎవరు? వాళ్ళకి సాత్విక్ చనిపోయాడు ముందే ఎలా తెలుసు? రాత్రి నాతో మాట్లాడిన సాత్విక్ ఉదయానికి ఎలా చనిపోయాడు? సాత్విక్ మరణం వెనుక రహస్యం ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలని అనుకొని వెళ్తుంటే వేగంగా కార్వచి సూర్యని గిది వెళ్ళిపోతుంది. అప్పుడు సూర్య రోడ్ పక్కన పడిపోతాడు. సాత్విక్ చనిపోయాడు. సూర్యని చంపాలని చూస్తున్నారు. కాల్ చేసిన వ్యక్తి ఎవరు? అసలు ఏం జరిగింది? అసలు సాత్విక్ మరణం వెనుక రహస్యం ఏమిటి? సూర్యని ఎవరు చంపాలని అనుకుంటున్నారు? మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే కామెంట్ చేయండి ఇసిసిం అని. హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియో చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే మా స్నేహ క్రియేటివ్ వరల్డ్ ఛానల్ని ఆదరిస్తారని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుపుతారని